హలో అండి. హలో. ర్యాపిడ్ ఫైర్కి స్వాగతం. నేను మీకు కొన్ని సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఇస్తాను. దాన్ని మీరు సెటైరికల్గా సింగిల్ లైన్ ఆన్సర్స్ నాకు కావాలి. ఓకేనండి? ఓకే. అన్న ప్రశ్న చెల్లెల జవాబు అన్న. ఎస్. కానివ్వండి. స్టార్ట్ చేద్దామా? చేద్దాం. నాది సెటైరికల్గా ఉండాలి. మా ప్రేక్షకులకి చక్కగా అంటే ఆనందపరిచే విధంగా ఉండాలి మీ ఆన్సర్స్. తప్పకుండా. జగన్ మేనిఫెస్టో. మానిఫెస్టో ఎక్సలెంట్ అండి. 1వ తారీఖున అవ్వాతాతలకు ఇచ్చే పింఛన్లు. శవయాత్రలు పెద్దవాళ్ళక. గులకరాయి దెబ్బ. మచ్చమాయం. అసలు మచ్చ లేదంటారు. మచ్చలేని చంద్రుడు. విజయమ్మ అమెరికా ప్రయాణం. ప్రాణభయం. అందుకనే వెళ్ళిపోయారు అమెరికా. షర్మిల జగన్కి ఇచ్చే కౌంటర్లు. ఎన్కౌంటర్లు అంటే బుల్లెట్లు. కడపలో ఎవరిది విజయం? ఇంకెవరిది? టీడీపీ. ఎలా? అలా. ఓకే. వివేకం సినిమా. అవివేకులకి కనువిప్పు. ఎక్సలెంట్ అండి. టీడీపీ మేనిఫెస్టో. అందరికీ ఒక అద్భుతం. మహాద్భుతం. వడ్డేరి యువకుల్ని బలి చేస్తున్న జగన్ స్క్రిప్ట్. ఇంకెందరు బలి కావాలో ఈ 15 రోజుల్లో. చివరికి బలి అయ్యేది ఇంకెవరు? జగనే. పులివెందుల్లో జగన్ పరిస్థితి ఏంటి? పిల్లి. ఈ ఎన్నికల్లో ఏం కాబోతున్నాడు? ఇంకేమవుతాడు? లండన్ పారిపోతాడు. అంటే ఓడిపోతాడు అంటున్నారు. పక్కా. టీడీపీ వేస్తున్న నామినేషన్లు. అదొక ప్రభంజనం. 2 పార్టీల పింఛను విధానంలో అవ్వాతాతలు ఎవరి వైపు ఉంటారు? కూటమి వైపు. వాళ్ళకి డిఫరెన్స్ 60 నెలలు. ఎంత కనిపిస్తుంది అవ్వాతాతలకి? 60,000. సో డెఫినెట్గా బాబు గారి వైపే ఉంటారు అవ్వాతాతలు. కళ్ళు మూసుకుని. వాలంటీర్లకి బాబు గారు ఎంత ఇస్తా అన్నారు? 10,000. జగన్ 5. డిఫరెన్స్ 3 లక్షలు. 3 లక్షలు. అంటే జగన్ 3 లక్షలు ఇస్తుంటే బాబు గారు 6 లక్షలు ఇస్తున్నారు. సో ప్రజలు వాలంటీర్లు ఎవరి వైపు ఉంటారు? ఇంకెవరి వైపు? టీడీపీ. వాలంటీర్ల ద్వారా వేసే దొంగ ఓట్ల కోసం వైసీపీ ఆధారపడి ఉంది. జరుగుద్దా? అది జరగదు. వాలంటీర్లు వాళ్ళకి సహకరించరు. జరుగు జగన్ అంటున్నారు. జగన్ అంటున్నారు. సూపర్ అండి. వివేక గారి హత్యలో భారతిరెడ్డి పాత్ర. కనిపించని విలన్ అంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్న విలన్. గులకరాయి గుట్టేంటి? గుట్టు విప్పాల్సింది వాళ్ళే. విప్పేశాడు. కట్టు విప్పేశాడు. విషయం బయటికి రావాలి కదా. కట్టు కింద కుట్టు కూడా లేదు. మచ్చమాయం అని చెప్పుకున్నాం కదా. మచ్చమాయం అని చెప్పారు. జగన్ మీద చెప్పు. ప్రజలకు కనువిప్పు. మద్యపాన నిషేధం హామీ. ఉత్త హామీ. మహిళలు మరి ఎలా స్పందిస్తారు? ఓట్లతో స్పందిస్తారు. యువత ఎవరి వైపు నిలబడతారు? ఇంకెవరి వైపు? బాబు గారి వైపు. జే గ్యాంగ్ కల్తీ సారతో ప్రజల ప్రాణాలు పోతున్నాయి. మద్యపాన నిషేధం.